Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. So, మనము డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ గురించి మనము తెలుసుకున్నాం. సో అందులో మనకు టేబులేషన్, బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, అలానే లైన్ గ్రాఫ్, ఇలా 4 టైప్స్ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. సో ఇందులో మనము పై చార్ట్ ఆర్ పై గ్రాఫ్కి సంబంధించి ఈరోజు మనము ఒక ప్రాబ్లం చేద్దాం. సో దీనిలో మనకు 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు 5 to 10 క్వశ్చన్స్ ఎస్ఐ ఎగ్జామ్స్కి అడిగే అవకాశం ఉంది. అలాగే కానిస్టేబుల్కి 5 క్వశ్చన్స్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి 5 to 10 క్వశ్చన్స్, గ్రూప్ డికి 5 క్వశ్చన్స్ దాకా అడిగే అవకాశం ఉంది. మరి సో మనకు పై చార్ట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను, మరి ఒకసారి తెలుసుకుందాం. సో పై చార్ట్ మీద ప్రాబ్లం మనము చేసే ముందు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనకు టైటిల్ గమనించాలి. సో అంటే మనకు డేటా దేనికి సంబంధించి ఇచ్చాడనేది ఫస్ట్ గమనించవలసిన విషయం. సెకండ్ వన్ ఏంటంటే, మనకు ఈ పై చార్ట్లో డిఫరెంట్ సెక్టర్స్ ఐటమ్స్ ఉన్నాయి, అవి డిగ్రీస్లో రిప్రజెంట్ చేశాడా లేదా పర్సంటేజ్లో రిప్రజెంట్ చేశాడనే విషయం మనము గమనించాలన్నమాట. సో తర్వాత మనము ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి పరిశీలిస్తే, సో మనకు ఇచ్చిన ప్రశ్న చూడండి. సో మనకు క్రింది పటంను అధ్యయనం చేసి మరి ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానం రాయండి. సో దిగువ ఇచ్చిన పై పటం వివిధ ఆహార పంటలకు కేటాయించిన భూమిని సూచిస్తుంది. సో వివిధ ఆహార పంటలకు ఎంత ల్యాండ్ కేటాయించాడనేది, అలాట్ చేశాడనేది విషయం. సో ఇక్కడ మనకు డిగ్రీస్లో ఇవ్వడం జరిగింది. సో వీట్ గోధుమకు 60 degrees ఈ ఏరియా గోధుమకు సంబంధించింది, షుగర్ కేన్ అన్నప్పుడు 30 degrees, ఇలా మొత్తం మనకు ఆ ల్యాండ్ను సో అలాట్ చేయడం జరిగింది. రైట్. మరి సో ఇక్కడ వీటికి ఈ ల్యాండ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి మీద మనకు ప్రశ్నలు చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఇక్కడ మనకు డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు టోటలు సో ఇది వృత్తం తీసుకున్నప్పుడు వృత్త కేంద్రం వద్ద కోణాల మొత్తము 360 degreesకి ఈక్వల్ అనేది మనం గుర్తించాలి. సో ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అయితే ఇక్కడ విజిటేబుల్స్ని ఇండికేట్ చేసే యాంగిల్ ఇవ్వలేదు, కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మొత్తం యాంగిల్స్ యాడ్ చేసి ఈ యాంగిల్ ఎంత అనేది మనము కనుక్కోవాల్సి వస్తుంది. చూడండి, 60 + 60 120, సో 120 + 50 170, 200, 270, సో 45, 315. ఇంకా రిమైనింగ్ యాంగిల్ వచ్చేసి మనకు సో ఇక్కడ 45 degrees వస్తుంది. సో వెజిటేబుల్స్ 45 degrees. రైట్. సో మనకు 360 degrees ఈక్వల్ టు, ఒకవేళ ఇక్కడ మనకు ఈ ఐటమ్స్ను పర్సంటేజ్లో రిప్రజెంట్ చేశాడంటే, సో టోటల్ యాడ్ చేసినప్పుడు మనకు 100% ఈక్వల్ కావాలి. సో అన్ని ఐటమ్స్ యాడ్ చేసినప్పుడు 100%. సో 360 degrees ఈజ్ ఈక్వల్ టు 100%. 100%. ఓకే. సో 1 degree ఈజ్ ఈక్వల్ టు 100/360%. సో ఆఫ్టర్ క్యాన్సలేషన్ we get so 1 degree is equal to 5/18%. సో 1 degree is equal to 5/18% అనేది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ డిగ్రీస్ని మనం పర్సంటేజ్లే కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఆ వాల్యూను మనము 5/18తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఒకవేళ పర్సంటేజ్లో డిగ్రీలోకి మార్చాలన్నప్పుడు ఇక్కడ 18/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఈ 5/18 రైట్ సైడ్ తీసుకెళ్తే 18/5 degrees అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకి డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి సో డిగ్రీస్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనము 5/18తో మల్టిప్లై చేస్తే అది పర్సంటేజ్ వస్తుంది. సో అది మనకు అందులో ట్రిక్, ఈజీగా టైం సేవ్ అవుతుంది. రైట్. మరి దీని మీద ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. సో అందులో మొదటి ప్రశ్న చూద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అలోకేటెడ్ టు జోవర్ అండ్ వెజిటేబుల్స్ పుట్ టుగెదర్ ఈజ్ అన్నాడు. జొన్న మరియు కూరగాయలకు కలిపి కేటాయించిన భూమి ఎంత శాతం అని మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది.
సో జొన్న మరియు కూరగాయలు. సో ఫస్ట్ క్వశ్చన్. సో జొన్న 45 degrees ఇండికేట్ చేస్తుంది, వెజిటేబుల్స్ 45 degrees. సో ఈ రెండు కలిపితే మనకు 45 degrees ప్లస్ వెజిటేబుల్స్ 45 degrees ప్లస్ 45 degrees దట్ ఈస్ ఈక్వల్ 90 degrees. సో 90 degrees అవుట్ ఆఫ్ 360 degrees. సో మీన్స్ 1/4 పర్సెంటేజ్లోకి మార్చాలన్నప్పుడు మనము సో ఇంటూ 100 చేస్తే మనకు 25% వస్తుంది. లేదా 90 degreesని మనము 90 ఇంటూ 5/18తో మల్టిప్లై చేస్తే సో మనకు 25% వస్తుంది. సో 90 degrees ఆర్ 25% అనమాట. సో మనకు 25% అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ద రేషియో ఆఫ్ ది ల్యాండ్ allocated for paddy to the land allocated for vegetables. సో వరి పంటకు కేటాయించిన భూమికి కూరగాయల పంటకు కేటాయించిన భూమికి గల నిష్పత్తి అన్నాడు. సో వరి పంటకు కేటాయించిన రేషియో అన్నప్పుడు మనం ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వరి పంటకు అన్నప్పుడు 70 degrees. సో వరి సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు వరి పంటకు ప్యాడీ 70 degrees. సో అలానే వెజిటేబుల్స్ అన్నాడు. సో వెజిటేబుల్స్ వచ్చేసి మనకు 45 degrees. సో వెజిటేబుల్స్ 45 degrees. సో జనరల్గా మనకు 70 degrees అవుట్ ఆఫ్ 360 degrees ఇంటూ మనకు పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 వేస్తాం. ఆర్ 45 degrees అవుట్ ఆఫ్ 360 degrees ఇంటూ మనకు ఒక వాల్యూ, ఒకవేళ టోటల్ ఏరియా ఇస్తే ఆ టోటల్ ఏరియా మనం మల్టిప్లై చేస్తాం. సో అయితే ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ ఇదంతా వాల్యూ కనుక అంతా చేయనవసరం లేదు. సో ఇలా కాకుండా మనకు సింపుల్గా మనం చేయవచ్చు. సింపుల్గా ఏంటంటే మనకు జస్ట్ ఇక్కడ డిగ్రీస్నే తీసుకొని సో క్యాన్సిల్ చేస్తే 5 14s 5 9s. సో 14:9 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 14:9. ఓకే, అయితే ఇక్కడ మనకు ఎందుకు ఇలా డిగ్రీస్ మాత్రమే తీసుకుంటే సరిపోతుందంటే సో ఇక్కడ బేస్ వాల్యూ అనేది సేమ్. సో అంటే టోటల్ ఏరియా అనేది బేస్ వాల్యూ సేమ్ కాబట్టి సో మనకు సో ఇక్కడ బేస్ వాల్యూ సేమ్ కాబట్టి డైరెక్ట్గా మనం 70 to 45కి రేషియో కనుక్కుంటే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, అంతేకాని ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి బై 360 ఒకవేళ టోటల్ ఏరియా ఇచ్చినప్పుడు మనకు ఇంటూ ఏరియా వేసి ఆ ఏరియా కనుక్కొని రేషియో ఫైండ్ అవుట్ చేయని అవసరంలా. సో రైట్, బేస్ వాల్యూ సేమ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా ఆ యాంగిల్స్ రేషియో కనుక్కుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ A hectares of land is allocated for cotton and B hectares of land is allocated to groundnut and if A by B is equal to K. సో ఇక్కడ మనకు సో ఏ హెక్టార్స్ అనేది మనకు ప్రతి పంటకు ఏ హెక్టార్ల భూమిని కేటాయించారు. సో ప్రతి పంటకు ఏ హెక్టార్స్. సో ఇక్కడ మనకు థర్డ్ వన్ కాటన్. సో కాటన్కి వచ్చేసి ఏ హెక్టార్స్ కేటాయించారు. సో అలానే మనకు వేరుశనగ గ్రౌండ్ నట్కి వచ్చేసి మనకు బి హెక్టార్స్. సో గ్రౌండ్ నట్కి వచ్చేసి బి హెక్టార్స్ కేటాయించారు. మరి ఇక్కడ మనకు ఒకసారి చూస్తే ఇంకా ఇచ్చిన ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కే. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కే అని ఇవ్వడం జరిగింది. సో నౌ క్వశ్చన్ ఈజ్ సో 6K ఈజ్ వాట్ అన్నాడు. సో ఏ బై బి కే అయితే 6K ఎంత. సో ఇక్కడ చూడండి కాటన్ ఏ హెక్టార్స్ అన్నప్పుడు సో కాటన్ యొక్క ఏరియా మనకు ఇక్కడ చూడండి కాటన్కి ఇండికేట్ చేసే యాంగిల్స్ 50 degrees. సో అలానే గ్రౌండ్ నట్కి ఇండికేట్ చేసే యాంగిల్ 60 degrees. అంటే ఇక్కడ 50 degrees అవుట్ ఆఫ్ 360 అని అర్థం. సో 50 degrees అవుట్ ఆఫ్ 360 ఇంటూ టోటల్ ఏరియా, 60 degrees అవుట్ ఆఫ్ 360 ఇంటూ టోటల్ ఏరియా అని మీనింగ్. అక్కడ టోటల్ ఏరియా అనేది కాన్స్టెంట్ కాబట్టి సో మనకు ఈ రేషియో తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకు సో ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ 50/60. సో వి గెట్ 5/6. సో ఏ బై బి మనకు 5/6 వస్తుంది. సో ఇక్కడ ఏ బై బి 5/6 అంటే దిస్ ఈజ్ కే వాల్యూ. ఏ బై బి కే అన్నాడు కాబట్టి మనకి ఏ బై బి 5/6 వస్తుంది కాబట్టి సో కే ఈజ్ 5/6. ఈ కే వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 5/6. సో వి గెట్ ఆన్సర్ 5. సో ఆన్సర్ 5 వస్తుంది అనమాట. సో ఇది మనకు థర్డ్ క్వశ్చన్. రైట్,
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, సో ఇఫ్ ద ల్యాండ్ అలొకేటెడ్ టు వెజిటేబుల్స్ ఈజ్ 120 acres, దెన్ ద ల్యాండ్ అలొకేటెడ్ టు వీట్ ఇన్ ఎకర్స్ అన్నాడు. కూరగాయల పంటకు 120 ఎకరాలు కేటాయిస్తే గోధుమ పంటకు ఎన్ని ఎకరాలు కేటాయించారు అనేది. సో వెజిటేబుల్స్కి మనకు వెజిటేబుల్స్ అన్నప్పుడు 45 degrees. సో ఇక్కడ 120 acres అని మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, 120 acres. సో దిస్ ఈజ్ వెజిటేబుల్స్. మనకు ఈ పై చార్ట్ నుంచి వెజిటేబుల్ 45 degrees మనం ఫైండ్ అవుట్ చేసాం. సో 45 degrees 120 acres అన్నప్పుడు సో మనకు వీట్ అన్నప్పుడు 60 degrees. సో వీట్ అన్నప్పుడు 60 degrees వాట్. సో 45 degrees 120 అయినప్పుడు 60 degrees వాట్. సో మోర్ బై లెస్ అలా చేయవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా 60 out of 45 into 120 చేస్తే అయిపోతుంది. అంటే మనం ఏది కనుక్కోవాలో అది న్యూమరేటర్ తీసుకొని, సో ఏ వాల్యూ అయితే ఇచ్చాడో అది డినామినేటర్ తీసుకొని, ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది రాసుకోవాలి. సో ఇక్కడ 45 degrees 120 అన్నప్పుడు 1 degree కనుక్కొని ఇంటూ 60 చేయొచ్చు, లేదంటే సో మోర్ బై లెస్ 60 by 45, లెట్ ఇట్ బి సమ్ కాన్స్టెంట్. సో 60 by 45 ఈజ్ ఈక్వల్ టు x by 120, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా సింపుల్గా షార్ట్ కట్లో ఏంటంటే మనం 60 degrees కనుక్కోవాలి, ఏదైతే కనుక్కోవాలో అది న్యూమరేటర్ వేసుకొని, సో ఏదైతే ఇచ్చాడో అది డినామినేటర్ వేసుకొని ఇంటూ 120 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మనకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి. రైట్. సో వీ గెట్ 15 3s 15 4s, 3 1s 3 40s. సో వీ గెట్ 160 acres. 160 acres అలా అవుతుంది. లేదా సేమ్ ప్రాపోర్షన్ 45 degrees is to 120, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఈజ్ వాట్. ఇదే ప్రపోర్షన్లో కూడా మనము ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో 45 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 60. 15 4s 15 3 1s 3 4s 40s. సో x ఈజ్ ఈక్వల్ టు 160 acres. సో ఇక డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనము తీసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ చూద్దాం, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ ద ల్యాండ్ అలొకేటెడ్ ఫర్ కాటన్ ఈజ్ 200 acres, మోర్ దెన్ ద ల్యాండ్ అలొకేటెడ్ ఫర్ జవార్, దెన్ ద ల్యాండ్ అలొకేటెడ్ ఫర్ ప్యాడీ అన్నాడు. సో జొన్న పంట కంటే ప్రతి పంటకు కేటాయించిన భూమి 200 hectares ఎక్కువైతే, సో జొన్న పంట కంటే కాటన్ అంటే ఇక్కడ 45 degrees, ఇక్కడ 50 degrees. సో దీనికంటే ఇక్కడ మనకు 5 degrees డిఫరెన్స్. సో 50 degrees minus 45 degrees is 5 degrees. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ క్వశ్చన్. కంటే ఎన్ని ఎకరాలు ఎక్కువ మనకు? 200 acres. మీన్స్ 5 degrees ఈజ్ 200 hectares, నాట్ ఎకర్స్, హెక్టార్స్. 200 hectares వరి పంటకు కేటాయించను. సో ప్యాడీ మీన్స్ 70 degrees. 5 degrees 200, వాట్ ఈజ్ 70 degrees వాట్. సో ఈ మెథడ్ అయినా చేయొచ్చు, లేదా 570 degrees అంటే 14 times. సో ఇంటూ 14 చేస్తే 14 into 2 2800 hectares. సో 2800 hectares ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్. సో ఇది మనకు పై చార్ట్, పై డయాగ్రామ్కి సంబంధించి సో మనకు 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈజీగా మనం 5 మార్క్స్ చేయవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీకు బాగా రావాలంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, సో యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్ మీద బాగా అవగాహన ఉండాలి. సో తర్వాత మనకు సో ఇక్కడ 360 degrees ఈజ్ ఈక్వల్ టు 100%కి ఈక్వల్. సో అక్కడ పర్సంటేజ్ ఇస్తే 100%, లేదా డిగ్రీస్ ఇస్తే 360 degrees. సో ఇలా కన్వర్షన్, డిగ్రీని పర్సంటేజ్లకి లేదా పర్సంటేజ్ని డిగ్రీస్ని కన్వర్ట్ చేసేది మీకు తెలియాలన్నమాట. రైట్. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఈ ప్రశ్న అనేది మనకు సో ఏపీఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్న. అడిగిన ప్రశ్న అంటే గత రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్లో అడిగాడు కాబట్టి
సో మనకు నెక్స్ట్ క్లాస్లో మరొక మోడల్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి సో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.